ఆంధ్ర ఒడిశా బోర్డర్లో డైరెక్టర్ రాజమౌళి సందడి చేస్తున్నాడు. స్థానిక గిరిజన యువతితో సరదాగా గడుపుతూ ఆడిపాడుతున్నారు. పాన్ ఇండియా డైరెక్టర్ రాజమౌళిని చూడడమే కష్టం అనుకుంటే నేరుగా తమ వద్దకే రావడంతో స్థానిక గిరిజనుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. చూస్తే చాలనుకున్న గిరిజనులు తమ వద్దకు వచ్చి తమతో సరదాగా గడపడం ఏంటని ఆశ్చర్యపోతున్నారు. ఆంధ్ర ఒడిశా బోర్డర్లోని గిరిజన ప్రాంతంలో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఒడిశా రాష్ట్రంలో కోరాపుట్ జిల్లా తోలోమాలి, దేవ్ముల్తే వంటి పర్యాటక ప్రదేశాల్లో గత కొద్ది రోజులుగా రాజమౌళి, మహేష్ బాబుతో కలిసి నూతనంగా నిర్మిస్తున్న SSMB 29 వర్కింగ్ టైటిల్తో సినిమా షూటింగ్ జరుపుతున్నారు. ఈ షూటింగ్లో మహేష్ బాబుతో పాటు పలువురు తెలుగు నటులతో పాటు బాలీవుడ్ నటులు పాల్గొంటున్నారు. మూవీ టీం ఉండేందుకు ప్రత్యేక గుడారాలు వేసుకొని అన్ని రకాల మౌలిక సదుపాయాలు అక్కడే ఏర్పాటు చేసుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు రాజమౌళి, మహేష్ బాబుతో పాటు మూవీ టీం అంతా బిజీగా గడుపుతున్నారు. సాయంత్రానికి షూటింగ్ పూర్తయిన తరువాత రాజమౌళి టీం ఏజెన్సీ ప్రాంతంలోని పచ్చదనాన్ని ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే రాజమౌళి మాత్రం స్థానిక గిరిజన యువతితో వారి గ్రామాలకు వెళ్ళి సమావేశం అవుతున్నారు. వారి బాగోగులు అడిగి తెలుసుకుంటున్నారు. యువత ఎంతవరకు చదువుకున్నారు, వారి లక్ష్యం ఏంటి అనే అంశాలపై చర్చించారు. వారికి మోటివేషనల్ క్లాసెస్ ఇస్తున్నారు. తన ఎదుగుదలకు ఎంత కష్టపడాల్సి వచ్చిందో, కష్టపడితే జీవితంలో ఎలా ఉన్నత శిఖరాలను వెళ్ళగలరో చెప్పారు. స్థానికంగా చిరు ఉద్యోగాలు చేస్తున్న గిరిజనులతో మాట్లాడి వారి జీవన ప్రమాణాలపై ఆరా తీశారు. వారు మరింతగా ఎదగడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. అనంతరం గిరిజన యువకులతో వాలీబాల్తో పాటు ఇతర ఆటలు ఆడి వారిని సంతోషపరిచారు. దీంతో స్థానిక గిరిజనులు పాన్ ఇండియా డైరెక్టర్ అయినప్పటికీ చాలా సింపుల్గా ఉంటున్నారని, తమకు జీవితంలో ఉపయోగపడే చాలా మంచి మాటలు చెప్పారని, రాజమౌళితో కొన్ని గంటల పాటు గడపడం ఆనందంగా ఉందని చెప్తున్నారు. అనంతరం స్థానిక జర్నలిస్ట్తో కొంతసేపు ముచ్చటించారు. కొందరు జర్నలిస్టులు తమకు సినిమాల్లో నటించే ఛాన్స్ ఇవ్వాలని కోరారు. అందుకు సుముఖత వ్యక్తం చేసి రాజమౌళి త్వరలో పిలుస్తామని అన్నారు.